నంద్యాలలో వైసీపీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. 2027 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జమిలీ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పారంటే ఆయనకి చేయాలనే సిద్ధశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదే కాకుండా అధికారంలోకి వచ్చాము ఎవరేం చేస్తారు 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటామనే భావనలో ఉన్నారు తప్ప ప్రజలకు చెప్పిన మాటలు నెరవేర్చాలా. జగన్మోహన్ రెడ్డి గారు విధంగా మనం ఏది చెప్పామో అది చేయాలా అని చెప్పి ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇలాంటి వ్యక్తి గురించి పదే పదే మనం చెప్పనక్కర్లేదు, కానీ చెప్పకపోయినా మనం విఫలమైనట్లయితుంది. కాబట్టి మనం కూడా ప్రజలందరికీ తెలిసిన దాన్ని మళ్ళా గుర్తు చేసే విధంగా అందుకే దీనికి ఆ పేరు. అందుకే మనం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా దాని పేరు కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఆయన ఏం చెప్పినా కూడా మోసం తప్పితే చేయాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి మనము ఈ కార్యక్రమానికి ఈ విధంగా మనం పేరు పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా స్థాయిలో దీన్ని మొదలు పెట్టాం. తర్వాత మన జిల్లా అధ్యక్షుడు ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నియోజకవర్గ స్థాయిలో మొదలు పెడతారు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతి మండలానికి వెళ్లి ఆ మండల స్థాయిలోనూ ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ అభ్యర్థులు కోఆర్డినేటర్లు మొదలు పెడతారు. తప్పకుండా అది గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి గ్రామాలలో ఇప్పుడు దాకా మనం గ్రామ కమిటీలు కొన్ని వేస్తారు, కొన్ని వేయలేదు. అలా వేయని ఉంటే గ్రామ కమిటీలు వేసుకుంటూ ఆ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అవన్నీ కూడా మనం చూసా తప్పకుండా చూస్తా ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతా ఉంది? అక్రమంగా కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టేది కాకుండా బ్లాక్ మెయిల్ చేయడం, ఈ నాలుగు మందమని చెప్పి చెప్తా ఉన్నాడంటే మరి ఎంత గర్వంగా అహంకారిగా మాట్లాడుతూ ఉన్నాడు మనం అందరం కూడా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తాం.